హలో అండి అందరికీ. ఈరోజు నేనైతే ఈ వీడియోలో మీతో బ్రెడ్తో ఒక రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను. అదే అండి బ్రెడ్ పకోడా. మీలో బ్రెడ్ పకోడా అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనము ముందుగా బ్రెడ్ పకోడాకి కావలసిన పదార్థాలు ఏంటి, ఎలా తయారు చేసుకోవాలో అనేది మనం చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి. ఆ బౌల్లో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలండి. దాంట్లో తగినంత సాల్ట్, కారం, బేకింగ్ సోడా, వాము వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని వాటర్తో మిక్స్ చేసుకోవాలండి. మనము ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసుకుంటున్నప్పుడు ఉండలు లేకుండా చూసుకోవాలండి. బ్రెడ్ పకోడా అంటే చాలా లెంతీ ప్రాసెస్ అనుకుంటారేమో, ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎవరైనా ట్రై చేయొచ్చు. పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ బ్రెడ్ పకోడాని ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు బ్రెడ్ పకోడాలోకి కావలసిన మిక్సింగ్ ఏంటి, దాంట్లో కావలసిన స్టఫింగ్ ఏంటి అనేది మనం చూద్దాం. ముందుగా ఒక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తీసుకొని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలండి. అలాగే 2 ఆలుగడ్డలను కూడా ఉడికించి దాన్ని మెత్తగా స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేయాలండి. జీలకర్ర, ఆవాలు వేసిన తర్వాత మనము తరిగి పెట్టుకున్న ఆనియన్ కూడా వేయాలి. ఆనియన్ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న మిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసి బాగా కలిపి మనం ముందుగానే తయారు చేసి పెట్టుకుని ఉడకపెట్టుకున్న ఆలుగడ్డ మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం పొడి వేసి, పుదీనా, కొత్తిమీర కూడా వేసి ఆయిల్లో ఫ్రై చేయాలండి. ఈ మిశ్రమాన్ని చేసి పక్కన పెట్టాలి. ఇది కంప్లీట్గా చల్లార్చనివ్వాలండి. ఇప్పుడు మనకి కావలసిన బ్రెడ్ తీసుకోవాలి. ఇక్కడ శాండ్విచ్ బ్రెడ్ వాడడం మంచిదండి. మన ఇంట్లో ఉన్న బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు, కానీ శాండ్విచ్ బ్రెడ్తో చేసుకుంటే ఇంకా మంచిగా వస్తుంది అవుట్పుట్ అనేది. సో ఇప్పుడు బ్రెడ్ని తీసుకొని 4 సైడ్స్ మనము బ్రౌన్ పార్ట్ అనేది కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కల్ని, ఒక బ్రెడ్ని ఆఫ్ చేయాలి, ట్రయాంగులర్ షేప్ వచ్చేలాగా ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని, ఆలు మిశ్రమాన్ని ఇప్పుడు ఈ బ్రెడ్లోకి స్టఫ్ చేసేసేయాలండి. ఒక పార్ట్ తీసుకొని బ్రెడ్కి, ఆ బ్రెడ్లో ఈ ఆలు స్టఫ్ని పెట్టి ఇంకొక బ్రెడ్ పీస్ని దీనిపైన కవర్ చేసి కొద్దిగా ప్రెస్ చేసి, మనము ఇంతకుముందు స్టార్టింగ్లో శనగపిండి మిశ్రమం తయారు చేసి పెట్టుకున్నాం కదా, అప్పుడు చెప్పాను కదా థిక్గా కాకుండా లూజ్గా చేసుకోవాలని. మళ్ళీ ఒకసారి కలుపుకొని మనము స్టఫ్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ ముక్కల్ని అందులో ముంచి ఆయిల్లో మనము ఫ్రై చేసుకోవాలండి. మీరు చిన్న గిన్నెలో ఆయిల్ తీసుకుంటే తక్కువ ఆయిల్తో మనము చేసేసుకోవచ్చు. లేదు టైం సేవ్ చేసుకోవాలంటే పెద్ద గిన్నెలో ఆయిల్ ఎక్కువ పోసి కూడా మనము 2 లేదా 3 బ్రెడ్ స్లైసెస్ని ఇందులో వేసేసి మనము బ్రెడ్ పకోడా చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు 2 సైడ్లు బాగా కాల్చిన తర్వాత బయటికి తీసి పేపర్ పైన ఈ తయారు చేసుకున్న బ్రెడ్ పకోడాని అందులో పెట్టేసేయాలండి. అప్పుడు అందులో ఉన్న ఆయిల్ని అది అబ్జర్వ్ చేసేస్తుంది. తర్వాత దీన్ని 2 పీసెస్గా మనం కట్ చేసుకోవాలండి. అంతే అండి, మనకు కావలసిన బ్రెడ్ పకోడా అనేది మనకు తయారైపోయింది. ఇది అందరూ తినొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి.